బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేత మీటింగ్ ముగిసింది. 3 గంటలకు పైగా సాగిన సమావేశంలో పలు అంశాలపై కీలకంగా చర్చించారు. పార్టీలో చేరికలు, మహబూబ్ నగర్ లో ప్రియాంక గాంధీ సభపై చర్చించినట్టు తెలుస్తోంది. వీటితో పాటు త్వరలో నేతలంతా ఉమ్మడి బస్సు యాత్ర చేయని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేత మీటింగ్ ముగిసింది. 3 గంటలకు పైగా సాగిన సమావేశంలో పలు అంశాలపై కీలకంగా చర్చించారు. పార్టీలో చేరికలు, మహబూబ్ నగర్ లో ప్రియాంక గాంధీ సభపై చర్చించినట్లు తెలుస్తుంది. వీటితో పాటు త్వరలో నేతలంతా ఉమ్మడి బస్సు యాత్ర చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల మీటింగ్ ముగిసింది. 3 గంటలకు పైగా సాగిన సమావేశంలో పలు అంశాలపై కీలకంగా చర్చించారు. పార్టీలో చేరికలు, మహబూబ్ నగర్ లో ప్రియాంక గాంధీ సభపై చర్చించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు త్వరలో నేతలంతా ఉమ్మడి బస్ యాత్ర చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ తెలియజేస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసం వద్ద 3 గంటల పాటుగా కూడా కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం ముగిసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ సమావేశానికి మాణిక్రావు ఠాక్రే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కూడా పలు కీలక విషయాలపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, అలాగే ఏదైతే మహబూబ్ నగర్ కొల్లాపూర్ సభకు సంబంధించి ఇప్పటికే ఈ నెల 20 షెడ్యూల్ ముందే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అనుగుణంగా కూడా ఈ నెల 30న కొల్లాపూర్ లో సభ నిర్వహించేందుకు కూడా ఈ సమావేశంలో నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే జూపల్లి కృష్ణారావుకు సంబంధించి చేరికల విషయంలో కూడా కొల్లాపూర్ లో అక్కడ జూపల్లి కృష్ణారావుతో పాటు భారీగా బీఆర్ఎస్ నుంచి కావచ్చు, అలాగే బీజేపీ పార్టీ నుంచి కావచ్చు చేరికల విషయంలో కూడా ఇక్కడ ప్రియాంక గాంధీని ఆహ్వానించిన ఆ సభను ఈ నెల 30న నిర్వహించినట్టుగా తెలిపింది. ఆ సభకు ప్రధానంగా ఆ సభ నుంచే మహిళా డిక్లరేషన్ కూడా ప్రకటించినట్టుగా కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే వచ్చే బస్సు యాత్రకు సంబంధించి వచ్చే నెలలో కూడా బస్సు యాత్ర ఉంటుంది. ఈ బస్సు యాత్రకు సంబంధించి కూడా రూట్ మ్యాప్, అలాగే తుది షెడ్యూల్ కూడా త్వరలోనే ఖరారు చేస్తాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఏదైనా విభేదాలను కూడా అందరూ పక్కన పెట్టి అందరూ కూడా కలిసికట్టుగా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కృషి చేయాలి. అలాగే ఈ విషయాలపైన కూడా ఏదైతే మహిళా డిక్లరేషన్ కావచ్చు, అలాగే బస్ యాత్ర కావచ్చు, ఈ 2 డిక్లరేషన్ పైన పిఎస్సి మీటింగ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ నిర్వహిస్తాం. ఈ మీటింగ్ లో కూడా అందరూ నేతలు కలిసి ఒక సమాలోచన జరిపిన తర్వాత చర్చించిన తర్వాత కూడా మహిళా డిక్లరేషన్ కావచ్చు, అలాగే బస్ యాత్రకు సంబంధించి ఎక్కడి నుంచి బస్ యాత్ర ప్రారంభించాలి, ఎక్కడి నుంచి షెడ్యూల్ అంతా ఖరారు కూడా ఈ పిఎస్సి మీటింగ్ లో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికల టార్గెట్ గా కూడా కాంగ్రెస్ నేతలు అంటే పలు సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికల దృష్టి 3 నెలల కాలంలో ఉన్నట్టుగా ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వెళ్ళాలి, అలాగే బీఆర్ఎస్ పార్టీ అక్కడ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు కావచ్చు, ఇదంతా కూడా ప్రజల్లో ఎండగట్టే విధంగా కూడా ప్రతి కార్యకర్త నుంచి ప్రతి నేత వరకు పనిచేయాలి. ఇదంతా కూడా కలిసికట్టుగా కూడా అందరూ పనిచేయాలి. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న మిగతా వాళ్ళు అయితే ఢిల్లీలో మీటింగ్ లో ఉన్నారు కొంతమంది, వాళ్ళంతా కూడా
వచ్చిన తర్వాత కూడా పిఎస్సి మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీటింగ్ లో కూడా అందరితో సమాలోచన జరుపుతాం. జరిపిన తర్వాత కూడా తదుపరి ఎలాంటి వ్యూహాలతో పార్టీ ముందుకెళ్లాలి, అలాగే వచ్చే ఎన్నికలకు ఏ విధమైన వ్యూహాలు తీసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి పూర్తి అంటే ఆ బస్ యాత్రకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రియాంక గాంధీకి సంబంధించి ఎవరెవరు చేలికలు ఉండే విధంగా కూడా, ఇంకా ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది వస్తున్నారు అనే దానిపైన కూడా వచ్చిన వారికి ఎలాంటి కన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడే కొంతమందికి టికెట్లు కన్ఫర్మేషన్ ఇస్తేనే సీట్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చేస్తామని చెప్పి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా అన్ని సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించిన తర్వాత కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. అలాగే మిగతా ఏదైతే బస్ యాత్ర కావచ్చు, రాహుల్ ప్రియాంక గాంధీ ఆ టూర్ షెడ్యూల్, మహిళా డిక్లరేషన్ కావచ్చు, ఈ నెల 30న జరిగే సభకు సంబంధించి మహిళా డిక్లరేషన్ ఏ విధంగా ఉండబోతుంది దానిపైన కూడా ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పటికే చూడొచ్చు, పొంగులేటి చేరిక తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎప్పుడైతే వలసలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా రోజు రోజుకి చేరికల విషయంలో కూడా గ్రాఫ్ పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికీ జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఈ నెల 30న కొల్లాపూర్ లో జరిగే జూపల్లి కృష్ణారావుతో పాటు ఇక్కడ స్థానికంగా ఉండే ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఈ నెల 30న శ్రీకారం చుట్టారు. ఈ నెల 30న కూడా అక్కడ మహబూబ్ నగర్ సంబంధించిన భారీ ఎత్తున చేరికలు ఉండబోతున్నాయి. అలాగే ఇప్పటికే ఇక్కడ మహేశ్వరం సంబంధించి కూడా తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొనసాగుతున్న అనితారెడ్డి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా వాళ్ళు గత 2 రోజుల క్రితమే మాణిక్రావు ఠాక్రే కావచ్చు, రేవంత్ రెడ్డితో పాటు సమావేశాలు జరిపినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ చేరిక విషయంలో ఏ విధంగా ఉండబోతుంటే, ఇంకా బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, పలు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే జెడ్పీ సైడ్ ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపే, బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. వీళ్ళంతా ఏదైతే ఇప్పటికే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితులు అయితే వచ్చే ఎన్నికలకు సిట్టింగ్లకే సీట్లు అనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో ఉన్నది. ఈ నేపథ్యంలో కూడా అంటే ఇప్పటికే మాజీలుగా కొనసాగుతున్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే ఏ విధంగా వాళ్ళకు టికెట్లు దానిపైన కూడా పూర్తిగా ఈ పిఎస్సి మీటింగ్ లో చర్చించిన తర్వాతనే వాళ్ళకి టికెట్ల కన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ టికెట్ల కన్ఫర్మేషన్ తర్వాత కూడా ఇంకా భారీగా కాంగ్రెస్ పార్టీలకు చేరికలు కూడా వలసలు వచ్చే పెరిగేలా కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని అంటే చేరికలు వస్తే ఇక్కడ సీనియర్లకు అక్కడ వచ్చే వాళ్ళకు కూడా ఇలాంటి విభేదాలు తావలేకుండా కూడా ఈ సమాలోచన జరపాలి. ఈ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ లో పలు విధాలుగా చర్చించి అందరినీ చర్చలు అందరూ పాల్గొనాలి. ఈ చర్చలు చర్చించిన తర్వాత కూడా సమాచారం జరిపిన తర్వాత చేరికల విషయం పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత కూడా చేరికలు అంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఇప్పటికే భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నేతలు వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి విభేదాలు తలెత్తకుండా అందరు కలిసికట్టుగా పనిచేసే విధంగా కూడా ఈ సమావేశంలో చర్చించారు. వచ్చే పిఎస్సి మీటింగ్ లో కూడా ఇదే అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకుని ఉన్నారు. ప్రియా, థ్యాంక్ యూ హరీష్.